నేను ఎక్కువసేపు మాట్లాడిన అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సభలో తొలిసారి గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో మాట్లాడే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభను ఉద్దేశించిన గవర్నర్ గారు చేసిన ప్రసంగం ఒక ప్రకటన కాదు అధ్యక్ష. అది విజన్ 2047 దిశగా రాష్ట్రం ముందుకు సాగాల్సిన మార్గదర్శకం. అలాగే ఈ ప్రసంగం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది అధ్యక్ష. అభివృద్ధి అంటే కేవలం పథకాలు కాదు, పథకాలతో పాటు ప్రతి పౌరుడి జీవితంలో గౌరవం, భద్రత, అవకాశాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అధ్యక్ష. గత పాలనలో నెలకొన్న అంధకారం నుంచి మన ప్రభుత్వం నిజమైన అభివృద్ధి ఈరోజు స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష. కేవలం 20 నెలల్లో 4,498 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించబడ్డాయి అధ్యక్ష. యూనిట్కి 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించబడిన పరిస్థితి. అమరావతిని మళ్లీ శాశ్వత రాజధానిగా పునరుద్ధరించబడిన పరిస్థితి. 13.25 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాల ద్వారా 16 లక్షల ఉద్యోగాలు వచ్చే దిశగా రాష్ట్రం అడుగులేస్తుంది అధ్యక్ష. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 450 కోట్ల నష్టాన్ని అధిగమించి 54 కోట్ల ప్రాఫిట్లోకి రావడం శుభసూచకం. ఈ ప్రభుత్వ సంకల్పానికి అది ఉదాహరణ అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు మళ్లీ వేగం అందుకుని నిర్దేశిత లక్ష్యాల దిశగా ముందుకు సాగుతుంది అధ్యక్ష. ఇవన్నీ పాలనలో స్థిరత్వాన్ని తీసుకొచ్చినాయి. ఈ మాటలు కాదు, ఈ వాస్తవాలు అధ్యక్ష. గత పాలన నిరాశకొట్టిన పరిస్థితి అధ్యక్ష. ఈరోజు 14 ఇన్వెస్ట్మెంట్ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా 8.74 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆమోదం పొందిన పరిస్థితి అధ్యక్ష. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పడుతున్నాయి. అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ సిటీ, స్పేస్ సిటీ, సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు ఆర్థిక వ్యవస్థను సిద్ధం చేస్తున్న పరిస్థితి అధ్యక్ష. మన యువత రాష్ట్ర భవిష్యత్తు అని అందరూ చెప్పేది అధ్యక్ష. కానీ గతంలో నిరుద్యోగం, మాదక ద్రవ్యాల సమస్య యువతను దెబ్బతీస్తే నవోదయ 2 వంటి చర్యల ద్వారా రాష్ట్రాన్ని నాటుసార రహితంగా మార్చే దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి అధ్యక్ష. 5 ఏళ్ల నియామకాలు లేమి తర్వాత మెగా డిఎస్సి ద్వారా 15,941 మంది టీచర్లకి అవకాశం, అలాగే 5,757 మంది కానిస్టేబుల్ నియామకం వ్యవస్థకి కొత్త ఊపు తీసుకొచ్చింది అధ్యక్ష. పరిశ్రమల కోసం క్లస్టర్లు, ఏఐ, డ్రోన్, క్వాంటమ్ స్కిల్ సెంటర్లు యువతను భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నాయి అధ్యక్ష. ఇది కేవలం ఈ రోజు ఉపాధి కాదు, వచ్చే దశాబ్ద కాలంలో రాష్ట్రాన్ని సిద్ధం చేసే నిర్ణయంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అలాగే శాంతి భద్రతలు బలంగా లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. ప్రజల్లో అభద్రతా భావం ఉంటే పెట్టుబడిదారులకి వచ్చే పరిస్థితి ఉండదు. పెట్టుబడిదారుల విశ్వాసం కల్పించడానికి పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి లా అండ్ ఆర్డర్ని ఈ ప్రభుత్వం కంట్రోల్ చేసింది అధ్యక్ష. అలాగే గతంలో సెక్షన్ 22A దుర్వినియోగంగా భూమి హక్కులపై అనిశ్చితిని సృష్టించింది అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు చేసి బ్లాక్ చైన్ క్యూఆర్ ఆధారిత డిజిటల్ రికార్డులు ప్రవేశపెట్టి 10 లక్షల ఎకరాలకి ఆల్రెడీ స్పష్టత తీసుకొచ్చాం అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ అనేది కేవలం పరిపాలన కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా అధ్యక్ష. అలాగే లోకేష్ బాబు సంస్కరణలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు. విద్య అనేది రాష్ట్ర అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన పెట్టుబడి అధ్యక్ష. మన విద్యార్థులకు కేవలం పథకాలు కాదు, విలువలతో కూడిన విద్యా నైపుణ్యాలు, పోటీ ప్రపంచానికి సరిపోయే అవకాశాలు అవసరం అధ్యక్ష. టీచర్ నియామకాలు, ఆధునిక ఐటీఐలు, డిజిటల్ క్లాస్ రూమ్లు, ఏఐ మరియు భవిష్యత్తు టెక్నాలజీలపై దృష్టి, ఇవన్నీ విద్యను ఉపాధితో అనుసంధానించిన పరిస్థితి అధ్యక్ష. కానీ ఒక సూచన ఏంటంటే అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారు, పరిశ్రమల మంత్రి కానీ రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఇంటర్న్షిప్ ప్రవేశపెడితే చాలామంది కాలేజీ బయటకు వచ్చిన వాళ్ళు క్యాంపస్లో జాబులు రానికి ఇంటర్న్షిప్ ప్రతి కంపెనీ పెట్టమని అడిగితే దాదాపు వాళ్ళకి అనుభవం వచ్చి ఆ అనుభవం ద్వారా మంచి కంపెనీల్లో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. అది ఇప్పటివరకు పెట్టబడడం బాధాకరం. దాన్ని పెడితే బాగుంటుందని సూచిస్తూ, అలాగే హెల్త్ సెక్టర్ బలపడితేనే సమాజం బలపడే పరిస్థితి అధ్యక్ష. ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత అనేది అత్యంత ముఖ్యమైన అంశం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య రక్షణ కల్పించే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ నిర్ణయం చారిత్రాత్మక అధ్యక్ష. ఇది కేవలం ఆరోగ్య పథకం కాదు, కుటుంబాలను ఆర్థికంగా కాపాడే రక్షణ వ్యవస్థ. సంజీవని, టెలిమెడిసిన్, ఆయుష్మాన్ భారత్, డిజిటల్ హెల్త్ కార్డులు కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య రక్షణ ఇవి ప్రజలకు నిజమైన భరోసా ఇస్తాయి అధ్యక్ష. అన్నదాత సుఖీభావ ద్వారా 46 లక్షల రైతులకి సంవత్సరానికి 20,000 మద్దతు అందించడం రైతులకు భరోసా ఇచ్చిన పరిస్థితి. ధాన్యం కొనుగోలు తర్వాత 24 గంటల్లోనే డబ్బులు చెల్లించడం రైతులకు పెద్ద ఓటు అధ్యక్ష. సహజంగా వ్యవసాయం కానీ, ఉద్యాన పంటలు, ఆక్వా రంగం రాష్ట్రంలో దేశంలోనే ముందుకు తీసుకెళ్తున్నాయి. రైతు ఆదాయం పెరగాలని, వ్యవసాయం లాభదాయకంగా మారాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. పాలనలో మార్పు, స్పష్టమైన తేడా కనిపిస్తుంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో అనిశ్చితి ఉండేది, ఇప్పుడు స్థిరత్వం ఉంది. గత ప్రభుత్వంలో ప్రకటనలు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు అమలు ప్రధానంగా జరుగుతుంది. గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో లోపాలు ఎన్నో చోటు చేసుకున్నాయి అధ్యక్ష. టీచర్లను 1వ తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అలాగే విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన టీచర్లని వైన్ షాపుల దగ్గర పెట్టిన పరిస్థితి అధ్యక్ష.
అలాగే 17 మెడికల్ కాలేజీలు ప్రకటించి అరాకొరా నిధులు కేటాయించి వాటిని గాలి కుదిలిన పరిస్థితి అధ్యక్ష. ఆ అభివృద్ధి పనుల కంటే సలహాదారులకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి అధ్యక్ష. రోడ్లు ఏ పార్టీ అధికారం ఉన్నా, కాంగ్రెస్ అధికారం ఉన్నా, తెలుగుదేశం అధికారం ఉన్నా, ఏ పార్టీ అధికారం ఉన్నా రోడ్లు కొత్త రోడ్లు వేసిన పరిస్థితి మనం చూసాం తప్ప గత ప్రభుత్వం రోడ్లు గుంటలు వదిలేసి ఆ గుంటలు పూడ్చే దిక్కుమాలిన పరిస్థితిని ప్రభుత్వానికి వదిలేసి వెళ్ళింది రాష్ట్ర ప్రజలందరూ చూసిన పరిస్థితి అధ్యక్ష. పోలవరం ప్రాజెక్ట్ డిలే అయితే వ్యయం పెరుగుతుంది, కంప్లీట్గా చేయకపోతే ప్రాజెక్ట్ వ్యయం డబుల్ అవుతుందనే విషయం 10వ తరగతి విద్యార్థికి కూడా తెలిసిందే. డిలే ఆఫ్ ద ప్రాజెక్ట్ బికమ్స్ లైక్ ఆల్మోస్ట్ డబుల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవడం బాధాకరం అధ్యక్ష. అలాగే ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉంది, నిర్ణయాల్లో స్పష్టత ఉంది, అమలులో వేగం ఉంది, ప్రజలకు నమ్మకం తిరిగి వచ్చింది, ప్రజల అభివృద్ధిని, ఉపాధిని, బాధ్యతాయుతమైన పాలనను ఎంచుకున్న పరిస్థితి అధ్యక్ష. ఈ బడ్జెట్ అదే దిశలో ముందుకు సాగుతుంది అధ్యక్ష. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చాడు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని మరి నిన్న ఎందుకు వచ్చారో తెలియని పరిస్థితి అధ్యక్ష. అంటే గవర్నర్ గారు మీరేమన్నా ప్రతిపక్ష హోదా ఇచ్చారో లేదా ఆయనకు తీసుకుని వచ్చి వెళ్ళిపోయాడో తెలియదు, కానీ గవర్నర్ గారు ప్రసంగం కూడా మొత్తం వినకుండా గవర్నర్ అవమానించిన పరిస్థితి అధ్యక్ష. అలాగే గతంలో 11 సీట్లు వస్తే 11 సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలను కూడా అవమానించిన పరిస్థితి, శాసనసభను అవమానించిన పరిస్థితి అధ్యక్ష. కేవలం 4 లోక్సభ సీట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ హోదా ఉందని లోక్సభకు వెళ్తుందో అదే ఓట్లేసిన ప్రజల్ని అవమానించడం అధ్యక్ష. అలాగే అసెంబ్లీని అవమానించాడు, రాష్ట్ర ప్రజలు అవమానించి చివరికి గవర్నర్ కూడా అవమానించిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే నిన్న ఇక్కడ కూర్చొని ఆయన మొత్తం స్పీచ్ని ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా దాని మీద మాడితే బాగుండేది అధ్యక్ష. బయటికి వెళ్ళిపోయి టీవీల్లో లైవ్ చూసి సామాన్య జనంలాగా ఎలక్టెడ్ మెంబర్ శాసనసభ్యులు కూడా టీవీల్లో చూసి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. పోడియం దగ్గరికి పంపించి అందరినీ ఆయన అక్కడే కూర్చుంటే బడ్జెట్ తింటున్నాడేమో అనుకునే పరిస్థితి అధ్యక్ష. కానీ 10 నిమిషాలకే వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. 11 నిమిషాలు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు ఆయన గురజాడ అప్పారావు గారి సూక్తిని నిన్న గవర్నర్ ఉటంకించిన పరిస్థితి అధ్యక్ష. ఈ ప్రభుత్వం దేశం అంటే మనుషులుగా గుర్తించి వాళ్ళ అవసరాల కోసం పనిచేస్తుంది. గత ప్రభుత్వం దేశం అంటే మట్టిలాగానే ఆ కొండలు గుట్టలు తోపుని అవినీతి కార్యక్రమాలు చేసిన పరిస్థితి అధ్యక్ష. ప్రతిపక్షం భయపడుతుంది అధ్యక్ష, భయపెడుతుంది అధ్యక్ష. మేము నమ్మకం కల్పించాం. ప్రతిపక్షం గతాన్ని దాచి రాజకీయాలు చేస్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తుంది అధ్యక్ష. ప్రపంచానికి కనపడుతుంది, దేశానికి కనపడుతుంది, కానీ వైసీపీ నేతలు కనపడలేదు అధ్యక్ష. ఇందాక కొనతాల రామకృష్ణ గారు చెప్పిన ఫోర్బ్స్ కానీ లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన దాంట్లో ఎన్ని లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయనేది గూగుల్ క్లౌడ్ కానీ బీపీసీఎల్ కానీ ఈ కంపెనీ పేర్ల నుంచి చాలా టైం పడుతుంది అధ్యక్ష. ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అలాగే సూటిగా శుద్ధి లేకుండా ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో కనీసం సెక్రటేరియట్లో ఎంత సమయం ఉన్నాడని అడిగితే రికార్డులో నేను ఇవ్వలేకపోయారు అధ్యక్ష. టీడీఎల్పీలు అడిగినా అంత సమయం కనీసం 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్లో ఆయన 5 ఏళ్ళు ఉన్న సమయం కన్నా 100 రోజుల్లో ఎక్కువ ఉన్న పరిస్థితి అధ్యక్ష. అలాగే ఈరోజు మార్పు దశలో ఉన్నాం అధ్యక్ష. అప్పుల నుంచి ఆర్థిక క్రమశిక్షణ, నిరాశ నుంచి ఆశ వైపుకు, అనిశ్చితి నుంచి భవిష్యత్తు వైపుకు రాష్ట్రం ప్రయాణిస్తుంది అధ్యక్ష. అలాగే ఐటీ రంగం ఐటీ మాంద్యంలో ఉంది అధ్యక్ష. ప్రపంచంలో ఐటీ ఎక్కడా బాగోని పరిస్థితి అధ్యక్ష. కానీ ఐటీ ఆంధ్రప్రదేశ్ బాట పడతాకి గూగుల్ తీసుకొచ్చిన తర్వాత, మైక్రోసాఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అన్ని కంపెనీలు హైదరాబాద్ బాట పట్టినాయి అధ్యక్ష. ఇప్పుడు లోకేష్ బాబు గూగుల్ని వైజాగ్ వేదికగా తీసుకొచ్చిన తర్వాత ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని ఇప్పుడు వైజాగ్ వచ్చే పరిస్థితి అధ్యక్ష. రాబోయే కాలంలో హైదరాబాద్కి ఎక్కువ టైం పట్టింది కానీ ఐటీ అభివృద్ధి చెందడానికి. వాళ్ళు 2,90,000 కోట్లు ఎగుమతికి వెళ్ళిన పరిస్థితి అధ్యక్ష నగరం. దాన్ని అది 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడితే వైజాగ్ డెఫినెట్గా 10 సంవత్సరాల లోపే ఆ స్థాయికి వెళ్తుంది అధ్యక్ష. అలాగే ఈ భూముల గురించి కూడా ఇందాక రామకృష్ణ గారు చెప్పారు అధ్యక్ష. ఐటీలో 30 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి 4 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఏ రాయితీలు లేకుండా ఐటీ సెజ్లో భూమి ఇవ్వాలని ఏపీఐసి వెబ్సైట్లో ఉంది అధ్యక్ష. ఆ 30 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీల వాళ్ళు 4 కోట్లు కడతాకి రెడీ అయినా కూడా ఆ హిల్ 2లో కానీ హిల్ 3లో కానీ ల్యాండ్ లేని పరిస్థితి అధ్యక్ష. అంటే అంతమంది ఐటీ మాంద్యంలో ఉన్నప్పుడు అలా పనిచేసిన లోకేష్ బాబుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి గారి నిబద్ధత, ఐటీ శాఖ మంత్రి యువతకు నిర్దేశం చేసే దృక్పథం మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో అక్షరక్రమంలో ముందున్న ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుంది అధ్యక్ష. దాని గూగుల్ రాకతో మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చి అభివృద్ధిలో ముందుకు తీసుకోవటం గ్యారంటీ అధ్యక్ష. అలాగే ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తు నిర్మించే బడ్జెట్గా నేను నమ్ముతూ గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అలాగే అంటూ చాలా ఎక్కువసేపు మాట్లాడారు. అలాగే ఎవరూ మాట్లాడొద్దని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు తెనాలి శ్రావణ్ కుమార్ గారు.
నేను ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద బలపరుస్తూ మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర వాస్తవ పరిస్థితిని యథాతథంగా ఉంచిన మాట మనమందరం కూడా గమనించాలి అధ్యక్ష. ఎందుకంటే ఆయన ప్రారంభిస్తూనే 2014లో జరిగిన అసంబద్ధమైన విభజన, రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం, ఆ రోజున్న పరిస్థితులు స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా ఆదాయం కోల్పోవటం కానీ, విభజన వల్ల పట్టణీకరణ కోల్పోవటం కానీ, 14,000 కోట్ల పైగా మనకి లోటు బడ్జెట్ కానీ, మరి ఆస్తుల విభజన జరగకుండా చాలా ఇబ్బంది పడిన అంశాలు ఇవన్నీ కూడా ఒకసారి బేరీజ్ వేశారు అధ్యక్ష. అవన్నీ గమనించిన ప్రజలు ఆనాడు చంద్రబాబు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు.